సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పుడు జనసేన పార్టీలో ఇదివరకు ఉన్నంత ఉత్సాహం లేదు. డిబేట్లలో పాల్గొనే జనసేన నాయకులు కూడా ఇదివరకు చూపినంత ఉత్సాహం, తెగింపును ఇప్పుడు చూపలేకపోతున్నారు. ఒక విధంగా జనసేన పార్టీలో స్తబ్దత వాతావరణం గత కొద్ది రోజులుగా ఏర్పడింది. ఈ పరిస్థితి చూస్తుంటే ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులంతా, మరీ ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ ద్వారా ఇటువైపు వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుందో ఆ సామాజిక వర్గం హార్ట్ఫుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే చోట ఓట్లు వేస్తారా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. మనసులో ఏమున్నా సరే, పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా సరే, తాను పదవుల గురించి ఆలోచించడం లేదు, ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, అందుకే టీడీపీకి మద్దతు ఇస్తున్నాను అంటూ పైకి పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. కానీ అలాంటి త్యాగనిరతి తెలుగుదేశం పార్టీ నుంచి కనిపించడం లేదు అన్నది ఇప్పుడు జనసేన వాళ్ళ ఆవేదన. నారా లోకేష్ చాలా సూటిగా, ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. ఇది గొప్ప లక్షణం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడిప్పుడే ఒక సానుకూల వాతావరణం జనసేన టీడీపీ మధ్య ఏర్పడుతున్న సమయంలో ఆ వాతావరణాన్నంతా నారా లోకేష్ చెదరగొట్టారు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు జనసేనలో వ్యక్తమవుతోంది. సాధారణంగా ఒక పొలిటీషియన్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆచితూచి స్పందిస్తారు. అందులోనూ ఎన్నికల సమయంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కానీ నారా లోకేష్ మాత్రం ముఖ్యమంత్రి పదవిలో పవన్ కళ్యాణ్కు షేర్ ఇస్తారా అని అనగానే కాస్త లౌక్యంగా, మేము ఇప్పుడు ఎవరు ఏం చేయాలి అనేది ఆలోచించడం లేదు, కేవలం అధికారంలోనికి రావడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే తమ ఆలోచన అంతా, దృష్టి అంతా ఉందని చెప్పి ఉండింటే వేరేలా ఉండేది. కానీ ఆ ప్రశ్న ఇంకా రావడమే ఆలస్యం. వెంటనే రెండో తాటే లేదు, చంద్రబాబు నాయుడే సీఎం, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నారు అన్నారు. ఈ వ్యాఖ్యలు మాత్రం జనసేన శ్రేణులపైన, ఒక సామాజిక వర్గం పైన ఇప్పుడు తీవ్ర ప్రభావమే చూపాయి. అంటే పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ కాదు అని నారా లోకేషే నిర్ధారిస్తూ ఉన్నారా, లేకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పడే ఓట్లు కూడా పడవు అన్న ఒక సంకేతాల్ని ఇవ్వదలుచుకున్నారా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు వేరే డీల్ ఏమైనా కుదుర్చుకున్నారా, ఆ డీల్ ఆధారంగానే ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమన్నా కూడా పట్టించుకోరు అన్న ధీమాతో నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాల్ని కూడా కొందరు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. లేక అసలు పొత్తు అన్నది మాకు అవసరం కాదు, మాతో పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా కావరు, కాబట్టి ఆయనే వెంపర్లాడుతూ పొత్తుకు వస్తారులే అని తెలుగుదేశం పార్టీ నేతలు ఏమైనా ధీమాకు వచ్చారా? పవన్ కళ్యాణ్ బలహీనతల్ని వీళ్ళు క్యాష్ చేసుకునేందుకు, ఆయన ఎమోషన్స్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా జనసేన శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతుంది. నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు 160 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని పరోక్షంగా జనసేన అవసరం లేదని చెప్పినా, పవన్ కళ్యాణ్ స్పందించకపోవచ్చు, నాదెండ్ల మనోహర్ స్పందించకపోవచ్చు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చు, పొత్తులో గెలవచ్చు అనుకుంటున్న కీలకమైన జనసేన నాయకులు స్పందించకుండా మౌనంగా ఉండవచ్చు. కానీ ఆ పార్టీ శ్రేణుల్లో అయితే ఒక పవర్ఫుల్ ప్లేస్లో తమ పవన్ కళ్యాణ్ చూడాలనుకున్న ఒక సామాజిక వర్గం అయితే నారా లోకేష్ వ్యాఖ్యలు చేసిన తర్వాత తీవ్ర నిరుత్సాహానికి, ఆవేదనకు, ఒక విధంగా వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఈ పొత్తు పైన చచ్చిపోయాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నారా లోకేష్ ఇప్పుడిప్పుడే ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతూ ఉన్న సమయంలో, సరే టీడీపీ శ్రేణులు నారా లోకేష్ ఇలాగే సూటిగా ఉంటారు, స్పీడ్గా స్పందిస్తారని దాని పాజిటివ్ కోణంలో చెప్తూ ఉన్నా కూడా, ఒక మంచి వాతావరణం పొత్తులో ఏర్పడుతూ ఉన్న సమయంలో నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం పొత్తుని, దాని మధ్య ఉన్న ఆత్మీయతను, నమ్మకాన్ని, విశ్వసనీయతను, రెండు పార్టీల మధ్య ఉన్న విశ్వసనీయతను దెబ్బ కొట్టారు అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది. ఇంకా మునుముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్టేట్మెంట్లు వస్తాయో, పైగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి దీన్ని అలసగా తీసుకొని మునుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ లైట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తే అంతిమంగా ఈ కూటమికే నష్టం జరగవచ్చు, తెలుగుదేశం పార్టీకే నష్టం జరగవచ్చు.